నేను అడుగుతా మీరు బయట చేసుకోండి సార్ అసలు ఉంటే చేయొద్దాం. లోపల చేయొద్దంటానికి నువ్వెవరు? లోపల చేయొద్దంటానికి అది లోపల చేయొద్దంటానికి లోపల చేయొద్దంటానికి ఏమైంది? చెప్పారు కదా, చెప్పమన్నారా లాక్కెళ్ళమన్నారా? చెప్పమన్నారా లాక్కెళ్ళమన్నారా? చెప్పమన్నారా లాక్కెళ్ళమన్నారా? చెప్పమన్నారా లాక్కెళ్ళమన్నారా? చెప్పమన్నారా లాక్కెళ్ళమన్నారా? నేను అడిగిన దానికి చెప్పమన్నారా? అదే చెప్పమన్నారు, చెప్పావు, నీ పని అయిపోయింది కదా, అయిపోయింది. పెట్టొద్దని చెప్పడానికి నీకు లేదు, చెప్పమన్నావు, చెప్పావు అంతే. నువ్వు వాళ్ళు నిన్నటి వరకు పని చేసారు, చెప్పొద్దంటానికి ఎవరు? ఎవరు చెప్పొద్దని ఇక్కడ పెట్టదని చెప్పింది ఎవరు? ఎవరు వాళ్ళంటే ఎవరు? వాళ్ళు మోతాదా సార్. ఆయన ఏంటి ఇక్కడ? ఎవరైనా సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ అధినేత. ఓకే, మరి ఏంటి ఆయన ప్రాబ్లం? ఎందుకు పెట్టద్దు అంటున్నారు? ఏడ కూర్చొని మాట్లాడతామండి. మీడియా మిత్రులకు నమస్కారం. నేను పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ INTUC ఈ బ్రాంచ్ ప్రెసిడెంట్ని, స్టేట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ గత 36 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా. ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు కూడా చూడలేదు. మరి దానకిషోర్ గారు, మా డైరెక్టర్ గారు ఒక ఆర్డర్ కాపీ జూలై 1కు ఇది వీళ్ళని 60 మందిని తెలంగాణ స్టేట్ మొత్తం మీద DOలను తీయాలని చెప్పేసి అని ఆర్డర్ కాపీ పంపించిండ్రు. మరి ఆర్డర్ ప్రకారంగా అన్ని హాస్పిటల్స్లో ఎక్కడెక్కడైతే అందరినీ DOలనే తొలగించడం జరిగింది. నాచారంలో 3, వరంగల్ 1, మిగతా దాంట్లో ఇవన్నీ కూడా. మరి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లని కూడా ఎక్కడ కూడా పేరు లేదు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు సర్వీస్ అందిస్తున్నారు, వీళ్ళని కూడా తొలగించారు. ఎటువంటి వాళ్ళకు ఇంటిమేషన్ లేకుండా ఆదివారం అయినప్పటికీ నిన్న వాళ్ళకు మెసేజ్లు పెట్టి ఫోను చేసి రేపటి నుంచి మీరు డ్యూటీలకు రావద్దు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది దీనికి మన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నియామకాలు ఒక పక్కన జరుగుతుంటే 12, 13, 10 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి సర్వీస్ ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని తొలగించడం అన్నది మంచి పద్ధతి కాదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంపై కొద్దిగా ఆలోచించాలి. అదే మా కార్మిక శాఖ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా చొరవ తీసుకొని ఈ పేదవారి కుటుంబాల వెనుక ఒక్కొక్కరి వెనుక ఒక 5-6 మంది వేసుకున్న ఒక 350 మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చాలని జీతంతో చేస్తున్నటువంటి పరిస్థితి. 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రాకపోయినా, ESI PF లేకపోయినా కానీ కూడా పని చేస్తున్నారు. ఆ దెబ్బ మీద మళ్ళీ ఇదొక దెబ్బ పెట్టి ఆడబిడ్డలు కానీ వీళ్ళు కానీ ఎంతో ఆందోళనకు గురి అవుతున్నారు. మరి ఈ విధంగా మా సూపరింటెండెంట్ గారు కూడా ఆయన చొరవ తీసుకొని ఈ స్టాఫ్ నాకు కావాలి, ఇంత మాకు అవసరం ఉంది అని చెప్పేసి ఒక లెటర్ పెట్టవలసిన అవసరం ఉన్నది. మరి ఆయన అడ్వైజ్ కూడా మరి వాళ్ళు ఆఫీసు వాళ్ళు పాటిస్తుండ్రా లేదా తెలియట్లేదు. మరి వచ్చింది ఆర్డర్ ఒకటైతే ఇక్కడికి వెళ్ళి కాంట్రాక్టర్లకు ఆర్డర్ పంపించింది వేరే, అందులో జూనియర్ అసిస్టెంట్లు మెన్షన్ చేయడం జరిగింది. కావున మరి ఇప్పుడు ఒకవేళ తీసే ప్రక్రియలో జరిగితే మరి రీసెంట్లీగా కూడా మళ్ళీ కొలువులు పెట్టుకున్నారు. స్టెనోగ్రాఫర్గా 2 లక్షల రూపాయలు తీసుకొని ఆ అమ్మాయి భాగ్యలక్ష్మి అని చెప్పేసి అని ఇక్కడ సెక్యూరిటీలో జాబ్ చెక్కింది 1 సంవత్సరం క్రితం. మరి ఇంత టాలెంట్ పర్సన్ అయితే అప్పుడే ఎక్కొచ్చు కదా. ఆమె కూడా నా దగ్గరకు వచ్చింది, తన ప్రొఫైల్ అడిగింది, తీసుకున్నా. ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఆమె స్టెనోగ్రాఫర్. మరి స్టెనోగ్రాఫర్ అంటే ఇవాళ మీ సమక్షంలోనే మీడియా ముందు సమక్షంలో వీళ్ళని టెస్ట్ పెడదాం, వాళ్ళని టెస్ట్ పెడదాం. మరి ఈ విధంగా లోపల ఏదైతే ఈ లంచగొండితనంతో ఉద్యోగాలు ఇస్తున్నారో ఇది దానికి కూడా మేము పట్టించుకుంటలేము. ఉన్న ఉద్యోగాలను తీయకుండా వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది. వీళ్ళ కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి మా యూనియన్ తరఫున మేము ఎప్పుడు కూడా వాళ్ళకు తోడుగా అండగా ఉండి
ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకు నేను వేడుకుంటున్నా. నమస్కారం. సార్ నా పేరు నరేష్ సార్. నేను 2012 నుంచి వర్క్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ యాజ్ పర్ డిఐఎంఎస్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం డిఈఓల్ని రిమూవ్ చేయమని వచ్చింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు. బట్ సరే ఓకే, గవర్నమెంట్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్స్ డిఈఓస్ ఈక్వల్ అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు. సరే ఓకే, దాని ప్రకారమే ఒబే చేద్దాం. అప్పుడు జూనియర్ అసిస్టెంట్స్, డిఈఓస్, స్టెనోగ్రాఫర్స్ ముగ్గురికి ఒకటే శాలరీ. అలాంటప్పుడు సీనియారిటీ ప్రకారం రిమూవ్ చేయాలి. మేము 12 years 30 years చేస్తున్నాం. డిఈఓలు రీసెంట్గా ఎక్కారు. దీంట్లో సీనియారిటీ తీయలేదు, ఏం తీయలేదు. ఎవరిని పడితే వాళ్ళని రిమూవ్ చేసేసారు. రీసెంట్గా వెన్నెల అనే అమ్మాయికి మెసేజ్ వచ్చింది. అప్పుడు 8 members జూనియర్ అసిస్టెంట్స్ అవుతున్నాము. మరి ఎట్లా తీసేశారు ఏంటి? ఒక ప్రాసెస్ లేదు. డిఐఎంఎస్కి క్లారిఫికేషన్ రాశారా ఏమన్నా అంటే ఎలా తీయాలి అని చెప్పేసి మా ఆఫీస్ నుంచి ఎటువంటి రీజన్ రాయకుండా వీళ్ళు డెసిషన్ తీసుకొని రిమూవ్ చేసేసారు. ఎటువంటి మాకు ఇంటిమేషన్ కానీ ఏమి ఇవ్వలేదు. మరి ముగ్గురులోంచి సీనియారిటీ ప్రకారం తీసేయాలి కదా. అట్లా డిఓని చూసుకున్న ఆల్రెడీ 3 members ఆబ్సెంట్, డిఓలు 4 members. అక్కడ నుంచి రిమూవ్ చేసింది ఒక్కళ్ళని. మార్నింగ్ ఒకళ్ళు ఎవరో పేమెంట్ కట్టారని చెప్పేసి ఆ అమ్మాయిని ఉంచేసి మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని నిన్న ఫోన్ చేసి ఆ అమ్మాయిని వద్దని చెప్పేసి ఇవాళ మళ్ళీ ఉందని చెప్పారు. ఒక్క నిమిషం. పేమెంట్ కడతామంటే అంటే వాళ్ళు డిఈఓకే కట్టేటప్పుడు పేమెంట్ కట్టారు, లంచం కట్టారు. ఎవరికి? సూపర్నెట్గా ఎవరికో కట్టారు. కట్టారని ఆ అమ్మాయి నేను డిమాండ్ చేస్తున్నాను, నేను ఇట్లా కట్టాను, నాకు ఆడ ప్రూఫ్స్ అని చెప్పేవారికి ఆ అమ్మాయిని ఉంచేసి మార్నింగ్ నిన్న కాల్ చేశారు. మీరు కట్టారని అమ్మాయి పేమెంట్ కట్టిందంటే ప్రూఫ్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఎట్లా చెప్తున్నారు మీరు? అది పేమెంట్ అమ్మాయి పేరు వచ్చింది సార్. అమ్మాయి పేరు భారతి అనే అమ్మాయి పేరు, వీళ్ళు ముగ్గురు పేర్లు వచ్చాయి. వస్తే ఆ పేర్లు కాస్త తీసేసి ఈ అమ్మాయి పేరు పెట్టారు. ఈ అమ్మాయి లేదు, ఈ అమ్మాయి ఉంటుంది అనేసి. ఎందుకు అంటే డబ్బులు ఇచ్చారని చెప్పేసాను. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే ఉన్నట్టుగా అన్నట్టుగా పెట్టేసి వాళ్ళ దాంట్లో తీయాల్సిన, సార్ చెప్పినట్టుగా కలిపి తీసారు అనుకుందాం. అనుకున్న 6 మంది అనుకున్నా కూడా వాళ్ళ దాంట్లోంచి ఆ అమ్మాయి డబ్బులు కట్టంగానే అమ్మాయిని వదిలేసి మా దాంట్లో 8 members తీస్తున్నారు. మా ఇంకా పెరుగుతుంది. ఇంకెవరికి కాల్స్ వస్తాయో తెలియదు, ఇంకెవరికి మెసేజ్ వస్తాయో తెలియదు. నిన్న మా ఇద్దరికే నాకు మెసేజ్ వచ్చేస్తుంది అంతే. కాల్ చేశారు, లెటర్ కానీ ఏం లేదు. నిన్న కాల్ చేశారు. ఓన్లీ నిన్న ఈ 2 membersకి ఇందాక సురేష్కి కాల్ చేశారు. మాకు ఎటువంటి మేము 12 years ఎక్స్పీరియన్స్ మేమిద్దరం. మాకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు, ఏం లేదు. ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఓన్లీ మెసేజ్ వచ్చింది. మీకు చూపించా కూడా నేను వాట్సాప్లో పెట్టారు, డిలీట్ చేసేసారు. మార్నింగ్ పెట్టారు, డిలీట్ చేశారు. మేము పైన ఆఫీసర్స్కి వెళ్ళి సార్ మేము ఎక్స్పీరియన్స్ కదా అని అడిగితే మాదేం లేదు, సూపర్నెంట్ సార్ డెసిషన్ అంటున్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎక్స్పీరియన్స్ మా సీరియల్ ప్రకారం తీయాలి. ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది, డిఈఓస్కా, సీనియర్ అసిస్టెంట్గా, జీవో ప్రకారం తీయాలి. అలా ఏం తీయలేదు సార్, ఎలా పడితే అలా తీసేశారు. సరే మా ఇద్దరికి మేము ఎక్స్పీరియన్స్ తీసేశారు. వెన్నెలా ఉంది, ఆ అమ్మాయి 13 years ఎక్స్పీరియన్స్, మేము ముగ్గురం 14 years ఎక్స్పీరియన్స్. ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చిందంట మెసేజ్ మళ్ళీ. అలా ఎట్లా తీస్తారు ఏమో అర్థం కావట్లేదు మాకు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? 12 years 30 years ఏమి ఇక్కడ అసలు సగం మందికి ఏం తెలియని కూడా తెలియదు. అసలు ఈఎస్ఐ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. అయినా కానీ తెలిసిన వాళ్ళని తీసేసి తెలియని వాళ్ళని ఉంచుకుంటున్నారు. అసలు దీనికి ఏంటి కూడా సొల్యూషన్ కూడా లేదు సార్. డిఐఎంఎస్ కాల్ చేస్తే అలా ఏం లేదు నరేష్ అని చెప్తున్నారు. అంటే అలా ఏం లేదంటే అలా ఏం లేదు, జూనియర్ అసిస్టెంట్స్కి ఏం లేదు, డిఈఓలనే కదా. మిగతా డిపార్ట్మెంట్ ఆర్సీపురం కానీ, జేడీ హైదరాబాద్ కానీ, జేడీ వరంగల్ కానీ ఎక్కడ జూనియర్ అసిస్టెంట్స్ని తీయలేదు. చూపిమనండి. ఒక్క నాచారంలోనే జూనియర్ అసిస్టెంట్స్ తీసేశారు. అది ఎందుకు? రీజన్ ఏమన్నా ఉంటే ఏమీ లేదు రీజన్. అది మామూలుగా అయితే ఒకవేళ తీసేసేది ఉన్నా 1 month 2 months అట్లా ఇంటిమేషన్ ఏమన్నా అసలు ఏం లేదు. అదే సార్ ఏమి లేదు అసలు ఇంటిమేషన్ సార్. అసలు యాజ్ పర్ జియో ప్రకారమే డిఓలను తీయమన్నారు సార్. డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లియర్గా మెన్షన్ చేశారు. సరే ఓకే, జూనియర్ అసిస్టెంట్స్ ఈక్వల్ టు డేటా ఎంట్రీ అన్నారు. డేటా ఎంట్రీ ఎప్పుడు వచ్చింది? జియో రీసెంట్గా 1 year బిఫోర్ వచ్చింది. మా జియో ఎప్పుడు వచ్చింది? 14 years. నేను వేరే వాళ్ళ పోస్ట్లో ఎక్కినోని, నేను 14 years బిఫోర్ తిరుపతి యమునా అమ్మాయి పేరు మీద ఎక్కినోని. ఆంధ్ర తెలంగాణ కంబైన్ ఉన్నప్పుడు నేను ఎక్కాను. ఇప్పుడు కూడా కాదు, ఆంధ్ర తెలంగాణ కంబైన్ ఉన్నప్పుడు ఎక్కిన వాళ్ళం మేము. ఇప్పుడు సరే ఓకే, స్టెనోగ్రాఫర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ మొత్తాన్ని కూడా అందరూ జూనియర్ అసిస్టెంట్స్ కిందే వస్తారు కదా. మరి వాళ్ళని కూడా రిమూవ్ చేయాలి కదా. ఒక్క జూనియర్ అసిస్టెంట్స్ డిఓలు ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? జూనియర్ అసిస్టెంట్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? వాళ్ళు కూడా ఈక్వల్ శాలరీ కదా, ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసేయాలి కదా. మరి అలా తీసేయట్లేదు ఏమి. మరి ఇది ఏం జరుగుతుందో పొలిటిక్స్ నాకేం అర్థం కావట్లేదు. మరి చెప్పండి, మీరు ఎన్ని ఏం చేస్తున్నారు? నేను 2021 నుంచి చేస్తాను, మార్చ్ నుంచి. నేను అప్పుడు అవుట్సోర్సింగ్లో జాబ్ జాయిన్ అయ్యాక తర్వాత మా డాడీ ఇక్కడ ఎంప్లాయీ.
మాకు ఉన్న వాటిలో ఈ పొలిటికల్ ప్రెషర్కి దీనికి చూసుకొని నన్ను తీసుకెళ్ళి యాక్టివిటీ బేస్లో జాబ్ చేసి దాంట్లో వేయడం జరిగింది. అది విధంగా చేస్తున్నాం. ఈ మధ్య 2 years నుంచి డిఓ కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. నేను అప్పుడు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. నేను ఇక్కడ చేస్తున్నాను, నాకు పోస్ట్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే నా ప్రొఫైల్ చూసి చెక్ చేసి ఇస్తామని చెప్పి అన్న వాళ్ళు కూడా తర్వాత మనీ బేస్డ్ అని చెప్పేసి అని అడిగారు. 1,60,000 కావాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను అయితే 2 lakhs కానీ ఇంకా 1,06,000 అడిగారు. అడిగితే దాన్ని బట్టి సరే దానికి ఇవ్వడానికి రెడీ అయినా కూడా నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మా డాడీ ఇక్కడే ఎంప్లాయ్, అమ్మో ఈయన యూనియన్ లీడర్ ఈయన దగ్గర తీసుకుంటే మళ్ళీ మీడియా కానీ కేసు కానీ ఇవన్నీ అవుతాయి అని చెప్పి, లేదమ్మా జాబ్స్ ఏం లేవు, వస్తే కంపల్సరీగా నీకు ఇస్తాం అని చెప్పేసి అని డిలే చేశారు. సరే అని నా డ్యూటీ ఇక్కడే నేను చేసుకుంటున్నాను క్యాజువాలిటీలో. నేను నాకు 4 years నుంచి అక్కడే చేస్తున్నాను క్యాజువాలిటీ. ఏమైనా ఛాన్స్ వస్తే చూద్దామని చెప్పి నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి, నాకు కూడా ఇవ్వండి ఆపర్చునిటీ అని చెప్పేసి అని చెప్తే చూస్తూ ఉన్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇలా మా నాన్నగారు ఇక్కడే జాబ్ చేస్తారని చెప్పి, అమ్మాయి యూనియన్ లీడరు అండ్ ప్రెస్ ఇవన్నీ ఉన్నాయని నాకు ఇవ్వడం చేయలేదు. ఈ మధ్యకాలంలో గీతా మేడం గారు ఇక్కడ ఓపీలో చాలా ఇబ్బంది జరిగింది. ఓపీ టైంకి తీయకపోవడం కానీ, పేషెంట్స్కి ఇబ్బంది అవ్వడం కానీ, పేషెంట్స్ 6 గంటలకు వచ్చి లైన్లో నించోవడం చేయడం అన్నీ జరుగుతున్నప్పటికీ ఏంటి ఇలా గొడవ అవుతుంది నా ఆధ్వర్యంలో అనేసి అని మేడం అడిగితే, ఎవరెవరు టైంకి ఇక్కడ చేస్తారు ఏం చేస్తారు అని అడిగితే కొందరు పేర్లు వచ్చాయి. శశిరేఖ మేడం అనేసి, నా పేరు అనేసి, వీళ్ళైతే టైంకి వస్తారు చేస్తారు, వీళ్ళకి తొందరగా రమ్మని చెప్పండి, వాళ్ళకి పోస్టులు ఇస్తాను చెప్పేసి అంటే నేను అలా పోస్ట్ ఇవ్వలేను, నాకు ఏదైనా ఆర్డర్ కాపీ ఇవ్వండి, ఆర్డర్ కాపీ ఏమన్నా ఉంటే నేను చేయగలుగుతాను చెప్పి మా డాడీ కూడా చెప్పారు. నాన్న చేయి నాన్న, మేడం గారు చెప్పారు అంటే లేదు నాన్న, అలా నేను ఆర్డర్ రిక్వెస్ట్ చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, చేసిన రోజులు ఉన్నాయి, కానీ అక్కడ నుంచి సీట్లోంచి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉండొద్దు చేయొద్దని ఆర్ఎంఓ మేడం గారు చెప్పడం జరిగింది. మేము ఇన్ని ఇయర్స్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళం కూడా మమ్మల్ని తీసేయడం జరిగింది అక్కడ నుంచి. మాకు ఇన్సల్ట్గా అయ్యి మేము ఇక్కడ రాము, మేము మాకు ఏ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్లోనే జాబ్ చేసుకుంటాం మేము అనేసి అక్కడే చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారని చేస్తే నాన్న ఇంటికాడ ఇక్కడ కాదాడి అంటే మేడంతో మాట్లాడి చేస్తానంటే నేను చేస్తాను నా 2 months మళ్ళీ నాకు ఇక్కడ పని చేయించి ఓపీలో అప్పుడు మేడం గారు సర్టిఫికేట్స్ తీసుకొని నాకు జాబ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ May 1st జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అది జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త లిస్టులలో ఉన్న వాటిలో ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, తర్వాత మా కొలీగ్ ఇంకో అమ్మాయి కాల్ వచ్చింది. ఈ మార్నింగ్ అందరికీ మిగతా వాళ్ళకి అందరికీ కాల్స్ వస్తున్నాయి. డిఓ వచ్చిన వాళ్ళకి మాకు తెలిసిన వరకు ఏంటంటే డిఓ వాళ్ళకి ఆల్రెడీ 6 మందిని తీసేస్తున్నాం అని చెప్పేసి, 3 ఇర్రెగ్యులారిటీ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ డీల్లో ఉన్నారు, మొత్తానికి క్లోజ్ రావట్లేదు. ఇంకో 3 అనే పేరు శీతలు, భారతి, శ్రీలత అని 3 పేర్లు వచ్చాయి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇక్కడ ఉన్న డిఓస్ అందరూ కలిసి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గొడవ పడుతున్నారు అనేసి, సరే ఏదో ఒకటి చేయండి, నా సూపరింటెండెంట్ ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నాను ఈ మంత్లో, నాకు ఏ గొడవ ఉంటుంది కూడా అంటే బేస్ చేసుకొని సరే జూనియర్ అసిస్టెంట్స్ని డిఓస్ని మెజ్ చేసి వాళ్ళని ఒక 6 మంది వీళ్ళని ఒక 6 మంది తీస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మనోజ్ సార్ ఏమన్నాడంటే, ఇది మనోజ్ సార్కి అడిగాను, కాల్ చేసి అడిగితే సార్ ఎవరిని బయట తీస్తున్నారు, ఎంతమందిని తీస్తున్నారని చెప్పేసి అడిగితే, లేదమ్మా సూపరింటెండెంట్ సార్ చెప్పారు అంటే, లేదు నాకు మోతాద గారు నాకు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ బేస్ చేసుకొని నేను మిమ్మల్ని తీస్తాను సార్. మరి వాళ్ళు 12 మంది అన్నప్పుడు, మరి 6 మంది అన్నప్పుడు, మరి 6 మందిలో వాళ్ళు నిన్న వచ్చిన న్యూస్, ఇవాళ వచ్చిన న్యూస్ ఏమైందంటే మళ్ళీ ఆ 6 మందిలో ఒక అమ్మాయి లేదు, ఆ అమ్మాయి కంటిన్యూ చేయొచ్చు డ్యూటీ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ శీతల్ అనే అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకున్నారు. మిగతా 5 మందిని 3 రావట్లేదు, 2 వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి, భారతీయ అమ్మాయి నేను డబ్బులు ఇవ్వలేదు అన్నయ్య అందుకే నేను తీసేసాను, నేను ఇంకేం చేయలేని ఆప్షన్ లేదు నాకు అడగడానికి కూడా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది నిన్న ఫోన్ కాల్లో. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది బాగానే పార్షాలిటీ లేకున్నప్పుడు ఇద్దరు సగం తీయాలి. ఒకవేళ అలాగే అనుకున్నా మీ రూల్స్ ప్రకారం పెట్టాలనుకుంటే సగం తీయాలి. అలా కూడా కాకుండా ఇప్పుడు మా దాంట్లో ఇంకా పెరుగుతుంది సెన్సరీ. ఇప్పుడు 2 కాస్తాం, పొద్దున్నకి 4 అయ్యాం, 4 కాస్త ఇప్పుడు 6 మంది, ఇప్పుడు 8 మంది అయ్యాం, ఇలా పోతూనే ఉంది. అసలు డిఓ ప్రకారం తీయాలి, దీనికి ఏంటి అనేది మాకు కావాలనేసి మేము దీనికోసం ఎక్కడికన్నా వెళ్తాం, ఏమన్నా చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు సురేష్ అండి. నేను వచ్చేసి ఈఎస్ఐలో వచ్చేసి 2013 నుంచి చేస్తున్నాను. ఇక్కడ నాచారంలో వచ్చేసి నేను 2023 నుంచి చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. వచ్చేసి నాకు నిన్న ఈవినింగ్ కాల్ వచ్చింది, మీ సర్వీసెస్ డిస్కంటిన్యూ అవుతుందని చెప్పేసి అన్నారు. అనగా నేను అన్నాను, అసలు ఏ బేసిస్ కింద సర్వీస్ టర్మినేషన్ చేస్తున్నారు, దానికి క్లారిటీ ఇవ్వని చెప్పేసి నేను అన్నాను. మీకు ఏం క్లారిటీ కావాలి చెప్పండి అన్నారు. మీరు ఏ బేసిస్ కింద తీస్తున్నారంటే ఇట్లా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ని బేసిస్ తీస్తున్నాం అనగానే, ఆర్డర్లో ఇచ్చింది మీకు డిఓ కదా, సో డిఓస్ని ఒకవేళ మీరు తీయాలనుకుంటే కూడా అటువైపు తీయాలి కానీ ఇటు జూనియర్ అసిస్టెంట్ వైపు ఎందుకు వస్తున్నారంటే, లేదు జూనియర్ అసిస్టెంట్ డిఓ 2 ఒకటే అని చెప్పేసి అన్నారు. ఆ 2 ఒకటే అంటే ఆ 2 ఒకటే అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేశారు? ఆ డిసైడ్ చేసిన వాళ్ళ కారణానికి ఒక పేపర్ ఉంటుంది కదా, దాని ఒక కరెస్పాండెన్స్ అసలు ఎవరు ఫైనలైజ్ చేశారు, ఎవరు దాన్ని లాస్ట్కి ఫైనల్ చేసేసి ఇచ్చారు అనే క్లారిటీ ఉందంటే అదంతా మాకు తెలియదు అని చెప్పేసి మిస్కమ్యూనికేట్ అంటే ఇంకా నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడు. మరి తెలియదు అన్నప్పుడు
మీరు మాకు ఆర్డర్ కాపీ ఇస్తున్నారు, మీరు ఇస్తున్నప్పుడు మరి మీరే క్లారిటీ ఇవ్వాలి మాకు, ఎందుకు ఇస్తామని. ఆ క్లారిటీ ఇచ్చేంత వరకు మీ ఆర్డర్ ఒబే చేయమని క్లియర్గా చెప్పేస్తాను అనమాట నేను అతనికి. సరే ఈరోజు వస్తాను, ఈరోజు మాట్లాడతాను చెప్పేసి అన్నాడు. ఇంకా టిల్ ఇప్పటివరకు అయితే రాలేదు. మాకు అందరికీ వాట్సాప్లో మెసేజెస్ పెట్టాడు, యువర్ సర్వీస్ హ్యాస్ బిన్ టర్మినేటెడ్ ఈ సో అండ్ సో డేట్ నుంచి 1/7 నుంచి టర్మినేట్ అని ఇప్పుడు పెట్టాడు మాకు. 1/7/2025 నుంచి టర్మినేషన్ చెప్పేసి మాకు ఈరోజు ఇచ్చారు. ఎవరైనా కూడా అపార్ట్ ఫ్రమ్ ఇది ఈ వర్క్ కాకుండా ఎవరైనా కూడా నార్మల్గా మనం మానేయాలన్నా, ఒక కంపెనీ మనం తీసేయాలన్నా ఒక ప్రయర్ పీరియడ్ అంటూ ఉంటుంది. దేనికైనా ఒక పర్టికులర్ ప్రయర్ పీరియడ్ ఉంటుంది, ఒక నోటీస్ పీరియడ్ అని ఉంటుంది, అది ఇవ్వాలి. అది లేకుండా ఈ రోజు మాకు ఇంటిమేషన్ ఇస్తూ 1/7 నుంచి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది ఎంతవరకు న్యాయం ఫస్ట్? సో అసలు కాకుండా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ ఈ యొక్క IMS డిపార్ట్మెంట్ మీద ఈ 60 మందిని తీసేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అసలు ఎందుకు ఇచ్చింది? ఆ 60 మెంబర్స్ని తీసేయమని చెప్పేసి ఆ ఫిగర్ 60 అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్ అండి. సో ఆ 60 మెంబర్స్లో ఇక్కడ మాకు వచ్చేసి నా ఆచరణలో 12 మెంబర్స్ అనేది వచ్చింది. ఆ 12 మెంబర్స్ అనేది ఎందుకు వచ్చింది? అక్కడ 60 ఎందుకు వచ్చింది, ఇక్కడ 12 ఎందుకు వచ్చింది, ఇక్కడ మళ్ళీ మాకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఈ డిఓస్ మధ్యలో ఈ ఫిగర్ అనేది ఎందుకు వచ్చింది? ఈ ఫిగర్ కల్లా కారణం పేపర్ ఇక్కడ ఉందా? ఆ పేపర్ ఉంటే మాకు క్లియర్గా చూపించండి. అసలు తీయాలనే ఆప్షన్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు తీస్తున్నారు? ఎక్సెస్ ఎందుకు తీస్తున్నారా? దాని యొక్క కారణాలని క్లియర్గా రావాలి అందరికి. అసలు ఎవరిని కూడా తీయకూడదు, డిఓని తీయకూడదు, జనరేషన్ తీయకూడదు, ఎవరిని కూడా తీయకూడదు. అసలు పెట్టుకున్నారంటే అసలు ఒక రీజన్ ఉండే కదా పెట్టుకున్నారు. ఫస్ట్ పెట్టుకున్నారు అంటే గవర్నమెంట్లో ఒక కాపీ ఉంటేనే కదా పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? అలా కారణాలు క్లియర్గా కమ్యూనికేట్ చేయమంటున్నాను. అవన్నీ కమ్యూనికేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ కాంగ్రెన్స్ లేక ఏప్రిల్ నుండి శాలరీస్ లేవండి ఎవరికి కూడా. ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్ ఎవరికి శాలరీస్ లేవండి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి, పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ శాలరీస్ రావట్లేవని చెప్పేసి మేము బయట నుంచి అప్పులు తెచ్చుకొని లైఫ్ అనేది ముందుకు సాగదీస్తుంటే, ఈ క్రమంలో ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా ఫోన్ చేసేసి మీ సర్వీసెస్ అప్పటి నుంచి స్టాప్ అయ్యాయి అంటే ఎక్కడికి వెళ్తారండి ఆన్ ఆఫ్ సడన్గా? ఇది క్లారిటీగా ఫస్ట్ ఆఫీస్ వాళ్ళని క్లారిటీ ఇవ్వని చెప్పేసి. ఆఫీస్ వాళ్ళని క్లారిటీ అడితేనేమో మాకు సంబంధం ఏజెన్సీ అంటారు, ఏజెన్సీ అడితేనేమో ఆఫీస్ అంటారు. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, అసలు ఎటు క్లారిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు వస్తూ అంటున్నారు, మేము వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి క్లారిటీ ఇస్తే ఆయన క్లారిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్లారిటీని బేస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ సార్ట్అవుట్ చేసి అందరినీ కంటిన్యూషన్ చేయిస్తే వెల్ అండ్ గుడ్, చాలా హ్యాపీ అండి. మేము అందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఇక్కడ మీడియాకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము, అక్కడ మా ఆఫీస్ వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాం, ఎంటైర్ మా డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది కంటిన్యూ అవ్వదు, మీరు టర్మినేట్ అవుతారు అని మాకు మిస్కమ్యూనికేట్ చేసి అంత రాంగ్గా గైడ్ చేసి మాకు ఏవో ఇది చేసేస్తే మట్టుకు దీన్ని వదిలేది లేదు. ఖచ్చితంగా మేము రూల్ ప్రకారంగా అందరినీ అప్రోచ్ అవుతాం. ఎవరెవరైతే వస్తారో అది మా సీనియర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళని కానీ కనుక్కొని గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి చేయాలని క్లియర్గా అందరం కలిసి కట్టుగా అందరం ఒక యూనిట్గా అందరిని అప్రోచ్ అయ్యి డెఫినెట్గా విల్ ఫైట్. ఓకే, మీకు ఇప్పుడు జాబ్లో మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీకు ఒక ఆఫర్ లెటర్ కానీ అట్లాంటిది ఏమైనా ఇచ్చారా? అంటే గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చారా మీకు? జూనియర్ అంటే ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేసిస్ అని ఇస్తారండి. ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేసిస్ అని ఇస్తారు. మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఇంత ఉంటుందని ఇస్తారు. ఇది ఎప్పుడు కూడా పర్మనెంట్ అవ్వదని క్లారిటీ ఇస్తారండి. మేము ఆ విధంగా డిమాండ్ ఎప్పుడు కాదు, దాని గురించి సడన్గా తీసేసి అని చెప్తా దాంట్లో ఏమైనా ఉంటుందా? అది ఇవ్వరు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇందాకే అన్నాను కదా, నేను ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్స్ ఇంతమంది ఉంటారు, డివోస్ ఇంతమంది ఉంటారు అని అన్నాను కదా. సో ఇది ఇలా ఉండడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తుందండి. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని ఇంతమందిని తీసుకోవాలని ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని తీసుకుంటారండి. వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లు వచ్చేసి 2010 or 11 సంథింగ్ ఇయర్లో నుంచి తీసుకుంటున్నారు. 2010-11 నుంచి తీసుకుంటున్నారు. ఆ జీవోని బేస్ చేసుకొని తీసుకుంటున్నారు. ఈ డిఓస్ని కూడా ఒక పలానా జీవో నెంబర్ ఉంటుందండి, ఆ జీవోని బేస్ చేసుకొని తీసుకున్నారు. ఈ పలానా జీవోని బేస్ చేసుకొని తీస్తే కూడా ఆ జీవోలో కూడా వీళ్ళు ఇన్ని ఇయర్స్ వరకే చేయాలి, దీని తర్వాత టర్మినేట్ చేయాలని చెప్పి ఎక్కడ లేదు. అలా ఈ క్లారిటీ కావాలంటున్నాం అనమాట మేము. అసలు ఇప్పుడు నాకు 3 months నుంచి శాలరీస్ లేవంటున్నారు కదా, మరి శాలరీస్ గురించి మీరు మీ ఏజెన్సీ వాళ్ళని ఎప్పుడు ప్రెజరైజ్ చేయలేదా? వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి మాకు అఫీషియల్గా అంటే ఫైనాన్షియల్ కాంగ్రెన్స్ ఉంటుంది, ఎవ్రీ మంత్ మార్చ్లో ఎండ్ అయిపోతుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ కాంగ్రెస్ వచ్చే వరకు బిల్ వేయడానికి ఉండదు. ఆ బిల్ వేసేంత వరకు మీ శాలరీస్ ఇవ్వడానికి ఉండదు. ఇదే ఆన్సర్ వాళ్ళ నుంచి వచ్చింది. అట్లానే సో బిల్ ఎవరు వేయాలి? బిల్ ఆఫీస్ వాళ్ళు వేస్తారు. వీళ్ళని అడిగారా మరి? అదే చెప్తున్నాను కదా, ఫైనాన్షియల్ కాంగ్రెస్ రావాలి అంటే ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి. అప్రూవల్ రావాలి అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు గవర్నమెంట్ నుంచి వస్తుంది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, సెక్రటేరియట్ నుంచి వస్తుంది. మనకి మా డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి మా హెచ్ఓడికి వస్తుందండి. ఆ హెచ్ఓడి వాళ్ళు ఏ డివిజన్ కింద మా యూనిట్కి పంపిస్తారు. మా యూనిట్ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తూ ఎన్ని పోస్టులకి అయితే మళ్ళీ ఫైనాన్షియల్ కాంగ్రెస్ వచ్చిందో క్లారిటీగా దాన్ని బేస్ చేసుకొని ఏజెన్సీలకు వీళ్ళు ఆర్డర్ ఇస్తారు. సో ఆర్డర్ ఇస్తే అప్పుడు వీళ్ళకి ఓకే నా దగ్గర ఉన్న పోస్టులకి ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పేసి అప్పుడు మాకు శాలరీ ప్రాసెస్ చేస్తారండి. సో ఇంత మట్టుకు అది గవర్నమెంట్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇన్ని మంత్స్ అయిపోయింది, ఫస్ట్ శాలరీ లేదు. ఇన్ని మంత్స్కి ఆర్డర్ ఇవ్వకపోగా పైనుంచి టర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చారు చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీస్ ఇవ్వలేదు, దాని పని తీసేయమన్నారు. ఇంకెక్కడ పోతారు? అలా ఇది కావాలి, గవర్నమెంట్ కావాలని చెప్పేసి కావాలని తెప్పించుకున్నది ఇది. మాకు ఇంకేదో మెరుగు జరుగుతుంది, పాదాలు అవ్వలేదని చెప్పేసి ఆబ్వియస్లీ అందరం చేంజ్ గురించి ఎక్స్పెక్ట్ చేసి చేస్తాం. ఎందుకంటే ఈ పోస్టులో ఉన్న క్యాడర్స్ వాళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగస్తులు కాదండి, అందరూ
డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓకే. సో ఆ క్లారిటీ, ఆ మార్పు ఏందనేది క్లియర్ కట్గా అందరికీ తెలుసు కాబట్టి, అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆ చేంజ్ కోసం అని కావాలని చేసుకునే చేంజ్ ఇది. ఆ చేంజ్ ఇంత చేంజ్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రకంగా చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, యథావిధిగా అందరినీ కంటిన్యూ చేయండి. వీళ్ళని టర్మినేట్ చేయండి, వాళ్ళని టర్మినేట్ చేయండి, వాళ్ళని డిస్కనెక్ట్ చేయండి, వీళ్ళని డిస్కనెక్ట్ చేయండి, ఎవరిని డిస్కనెక్ట్ చేయండి. అసలు డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అందరం యథావిధిగా వర్క్ చేస్తున్నాం కదా, అందరం ఒక పేపర్ని బేస్ చేసుకుని తీసుకున్నారు మమ్మల్ని అందరినీ. సో అందరినీ కంటిన్యూ చేయండి, ఎవరిని తీయకండి. దీన్ని అందరినీ కూడా మేము అందరం ఏదో చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నామని ఇప్పుడు కూడా అంటున్నామండి. అందరం డిమాండ్ చేయట్లేదు, వి ఆల్ ఆర్ రిక్వెస్టింగ్. అందరం చాలా చిన్న ఉద్యోగస్తులము, చాలా చిన్న పిల్లలము, మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ కన్సిడర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అందరినీ కూడా, గవర్నమెంట్ని కూడా, ప్రతి ఒక్కరిని, సార్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ఉన్నారో సార్ని కానివ్వండి, లేబర్ మినిస్టర్ సార్ కానివ్వండి, మా మెడికల్ సూపరింటెండెంట్ సార్ కానివ్వండి, మా ఇంకా సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఎండ్ నుంచి కుదిరితే ఒక లెటర్ పెట్టమంటున్నాం మేము, అంతే. వీళ్ళ సర్వీసెస్ మాకు కావాలని చెప్పేసి లెటర్ పెట్టి మాకు కొంచెం మీ ఎండ్ నుంచి మాకు హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతే. అది మీరు రిక్వెస్ట్ చేస్తే మాకు ఫేవర్ జరుగుతుంది. మాకు ఫేవర్ జరిగితే ఎల్లకాలం మేము ఉన్నంత కాలం మేము ఎప్పటికైనా సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అటు పేషెంట్లకు కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానివ్వండి, వీఆర్ రెడీ టు సర్వ్. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.